మెగా ఫ్యామిలీలో దోశలు వేయడంలో చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారే అత్యుత్తమమైన వారు అని అందరూ చెబుతుంటారు. ఆయన వేసే దోశలకు ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదే చిరు దోశ. పంజాగుట్ట చట్నీస్ వాళ్ళు పేటెంట్ హక్కులు అడిగితే చిరు ఇవ్వలేదని కూడా చెబుతుంటారు. స్పెషల్ రెసిపీతో దోశలు వేయడంలో చిరు తర్వాతే. చిరంజీవి ఒకసారి మైసూర్లో షూటింగ్ చేస్తున్న సమయంలో మార్గం మధ్యలో ఓ కాకా హోటల్కి వెళ్లారు. ఆ హోటల్లో తిన్న దోశ నచ్చి దాని రెసిపీ గుట్టు అడిగారు. కానీ అది చెప్పేందుకు హోటల్ యజమాని నిరాకరించాడు. దాంతో అదే విధంగా దోశను తన ఇంట్లోనే స్వయంగా తయారు చేయడం నేర్చుకున్నారు. ఇది సాధారణ దోశలా కాకుండా చాలా ఫ్లఫీగా నూనె లేకుండా వేస్తారు. అంతేకాదు చిరంజీవి దోశను గాల్లోకి ఎగరేసి తిరగేసి విధానం చూసి అభిమానులు ముచ్చట పడిపోతుంటారు. గతంలో ఆయన తన తల్లి అంజనాదేవి గారి కోసం దోశ వేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఒకసారి చిరంజీవి వరుణ్ తేజ్ కలిసి దోశలు వేస్తున్నప్పుడు వరుణ్ దోశ పర్ఫెక్ట్గా వచ్చిందని సరదాగా అసూయతో చిరంజీవి గారు ఆ దోశను చెరిపివేసిన వీడియో అప్పట్లో బాగా నవ్వులు పూయించింది. ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి దోశలు వేస్తూ సందడి చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధర్మ తేజ్, నిహారిక వంటి యంగ్ హీరోలు కూడా దోశలు వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇంటిలిపాది గార్డెన్లో లైవ్గా దోశలు వేస్తుంటే వేడివేడిగా ఆరగిస్తుంటే ఆ దృశ్యం చూడటానికి నోరు ఊరుస్తుంది కదా. మెగాస్టార్ సతీమణి శ్రీమతి సురేఖ గారు కూడా దోశలు బాగా వేస్తారు. చిరంజీవి తాను నేర్చుకున్న ఈ స్పెషల్ దోశ టెక్నిక్ను తన భార్యకు, కొడుకు రామ్ చరణ్కు కూడా నేర్పించారు. అందుకే మెగా ఫ్యామిలీలో బెస్ట్ దోశ మేకర్ ఎవరంటే అందరూ ముందుగా మెగాస్టార్ పేరే చెబుతారు. మెగా దోశ రెసిపీ ఏమిటో తెలుసుకోవాలంటే ఒక్కసారి దాని రుచి చూడాల్సిందే. ఈసారి సంక్రాంతి వేడుకలకు వేదిక ఎక్కడ? సాధారణంగా చిరంజీవి సహా మెగా కుటుంబం బెంగళూరు శివార్లలోని దేవనహల్లిలో ఉన్న విలాసవంతమైన ఫామ్ హౌస్లో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది భోగి సంక్రాంతి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి హైదరాబాద్ నివాసంలో సందడి చేసినట్లు తెలుస్తుంది.